వారి కన్నీరు ప్రార్థనకి జవాబు వచ్చింది. మనం ప్రార్థన చేస్తే కదా, మనం దేవుని వెతికితే కదా జవాబు వచ్చేది. మనం అన్నీ వెతుక్కోవటమేనా? ఏ బిజినెస్ చేస్తే డబ్బులు వస్తాయి, ఏ దేశానికి పోతే బైక్ వస్తాం, ఎటు పోతే సంతోషం వస్తుంది, ఎక్కడికి పోతే కాస్త కంఫర్టు, రెస్టారెంట్కి పోదామా లేకపోతే బయట షాపుకి పోదామా, ఇవే గోలలు. ఎస్తేరు గ్రంథంలో వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు వారికి సంతోషకరమైన దినాలు, విందు చేసే దినాలు ఇచ్చాడట. మరి మనం 50 రోజులు చేసాం, ఇంకా చేస్తున్నాం. సంతోష దినములు ఇవ్వడా దేవుడు నీకు? సంతోషించి విందు చేసుకునే, విందులో పాల్గొనే దినాలు వస్తున్నాయి నీకు. ఎందుకు కొంచెం తొందరపడతారు చెప్పండి? దేవుని దగ్గర వెయిట్ చేయండి, అదే నీకు వస్తుంది. వాళ్ళకి వచ్చింది, వాళ్ళు వెయిట్ చేశారు, ప్రార్థన చేసి ఉపవాసం ఉండి దేవుడు ఏం చేస్తాడని దేవుని చేతిలో పోయారు, కానీ మనుషుల చేతిలోకి రాలే. నువ్వు నేను కూడా మనుషుల చేతిలోకి పోయి ఈ దేవుడు ఏమైనా వీళ్ళు చేస్తారా వాళ్ళు చేస్తారా అదైతే పైకి వస్తామా? వెతకండి, యేసయ్యను వెతకండి, ప్రార్థనలు ఇంకా వెతకండి, తప్పక మీకు దొరుకుతుంది. సంతోషించి విందు చేసే దినములు నీకు అనుగ్రహించి ఉన్నాను. ఆమేన్. కాబట్టి వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన